అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అది ఆ రకంగా మొత్తం మీద రాయలసీమలో ఆ వర్క్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు టైంలో ఒక స్టేజ్కి వచ్చేసాయి. ఇది చెప్పండి సార్, ప్రాణహిత చెవెళ్ళ అది అసలు ఎందుకు తీసుకున్నట్టు, అది రియలీ ఇదా, ఎంత ఫీజిబుల్, పొలిటికల్ ఎంత, అది మీరు అప్పుడే టేకప్ చేశారు. అది కూడా ప్రాణహిత చెవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అదే సబ్సెక్వెంట్గా కాళేశ్వరం అయింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటేనండి, ఒక కాంట్రాక్టర్ని హెల్ప్ చేసేందుకు చాలా హెల్ప్ ఉంటుంది. అదేలే, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చెప్పాడు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో నోట్లు వస్తాయి, ఓట్లు వస్తాయని. ఎందుకంటే ప్రాజెక్టు ఎక్కడ పెట్టాలి, పంప్ హౌస్ సరిగ్గా రిజర్వాయర్లో పెడితే నీరు పంప్ చేసేసుకోవచ్చు. రిజర్వాయర్లో పెట్టేందుకు సైట్ లేదనుకోండి, లీడింగ్ ఛానల్ అని ఒకటి కడతారు, దానిలో గుంజేస్తారు లీడింగ్ ఛానల్ అని. సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఆ లీడింగ్ ఛానల్స్ అవి అంచేత పంప్ హౌస్ ఇస్ వెరీ lucrative, very lucrative, even to help a fellow.